అంబేద్కర్ జయంతి సందర్భంగా వాడవాడలా అంగరంగ వైభవంగా జయంతి వేడుకలు జరుగుతున్నాయి. కానీ జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలో మాత్రం అంబేద్కర్ విగ్రహావిష్కరణలో హై టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ ఉత్సవ కమిటీ సభ్యులు బాహాబాహికి దిగారు. అంబేద్కర్ ఉత్సవ కమిటీ విగ్రహం ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. విగ్రహం ఏర్పాటుకు ఉత్సవ కమిటీని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏర్పాటు చేశారు. ఆ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోనే విగ్రహావిష్కరణకు ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఈ క్రమంలోనే విగ్రహావిష్కరణ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ముందుగా అక్కడకు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. కానీ ఉత్సవ కమిటీ మాత్రం ఎమ్మెల్యే చేతుల మీద విగ్రహావిష్కరణ చేయడానికి ఒప్పుకోమని తేల్చి చెప్పింది. దీంతో కాంగ్రెస్ నేతలు ఉత్సవ కమిటీ మధ్య వాగ్వాదం జరిగింది. అప్రమత్తమైన పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. పోలీసులు కూడా స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేయించాలని చెప్పడంతో వారితో ఉత్సవ కమిటీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. విగ్రహాన్ని అందజేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించాలని ఉత్సవ కమిటీ పట్టుబట్టింది. దీంతో మరోసారి హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇక ఎట్టకేలకు తీవ్ర ఉద్రిక్త వాతావరణం మధ్య ఎర్రబెల్లి దయాకర్ రావు ఉత్సవ కమిటీ చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగింది. విగ్రహావిష్కరణ పూర్తయిన తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ నేతలు పోలీసులను అడ్డం పెట్టుకుని ఇలాంటి నీచ రాజకీయాలు చేయడం సరికాదని మండిపడ్డారు. అంబేద్కర్ ను అవమానించిన కాంగ్రెస్ ఉత్సవాలు జరపడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలీసులు కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తే తగిన పరిణామాలు ఉంటాయని ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. అంబేద్కర్ మన భారతదేశానికి వన్నె తెచ్చిన మనిషి. రాజ్యాంగం రాయటం వల్లనే ఇలా పేద ప్రజలందరికీ లాభం జరిగింది. పేద ప్రజలే కాదు, ఉన్నత వర్గాలకు కూడా లాభం జరిగింది. ఆ మహోన్నత వ్యక్తి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన పక్కన పెట్టి ఆయన ఇన్సల్ట్ చేసిన ఆయన ఎంతో పోలే. ఈరోజు ఇంత రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున చేస్తుంది. సెక్రటరియట్లో ఇంత పెద్ద విగ్రహం, సెక్రటరియట్లకు అంత పెద్ద విగ్రహం భారతదేశం విగ్రహాలు పెడితే దాన్ని కూడా పక్కకు పెట్టారు. ఈరోజు కంస విగ్రహం. నేను రాకముందు పాలకుర్తి నియోజకవర్గంలో విగ్రహాలే లేవు. పాలకుర్తిని పెట్టింది నేనే. అన్ని మండల హెడ్ క్వార్టర్స్ అన్ని ఊళ్ళల్లో విగ్రహాలు నేనే సొంతంగా గురించి పెట్టాను. మరి మీరెందుకు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు పెట్టలేదు? మేము పెట్టిన దాన్ని పాలకుర్తి లాపిన, దేవుడు లాపిన ఏంటి పోలీసులు నేను కట్టించిన విగ్రహానికి నాతో ప్రారంభోత్సవం చేయకుండా నిన్నట్టించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలెక్టర్ ఫోన్ చేస్తారు, ఎంఆర్ఓ ఫోన్ చేస్తారు, పోలీసు వాళ్ళు చెప్తారు దయాకర్ రావుతో ఓపెన్ చేస్తారు. సరే, నేను అంబేద్కర్ జయంతి రోజు ఎందుకు తగాదా పెట్టుకోవాలి, ఎందుకు ఘర్షణ పోవాలని నేను చెయ్య. నేను అలా ఉంటా, మా సంఘ వాళ్ళతో చేయిస్తాను కూడా మాటించాను.